న్యూస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాదయాత్రలు నిర్వహించారు బీజేపీ నాయకులు. షేక్పేట్ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఓటెయ్యాలో వివరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మంచి జరగలేదని విమర్శించారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఆర్మీ అంటే చులకన భావమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో హద్దు మీరి మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాహుల్ మైండ్ సెట్ తో మాట్లాడితే తన సీఎం సీటు సేఫ్ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు విమర్శించారు. మైనారిటీలో మంచి చేసుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుస్తామనే నమ్మకం కాంగ్రెస్ కు లేదన్నారు. ఓటర్లను బెదిరిస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ తరపున 50 మహా పాదయాత్రలు చేస్తామని తెలిపారు. పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం. ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే 2 ప్రాంతాలలో, ఒకటి మెహందీపట్నంలో ఆర్మీ స్థలాన్ని, ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కబ్రస్థాన్ కు స్థలాన్ని కేటాయించడం, తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్నబియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.